ఓకే. అంటే ఆ మూవీ చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు వ్యూస్ విషయంలో కానీ లేకపోతే మీరు ప్లాన్ చేసుకుందని దాని పెద్దగా ఏమి తేడా లేదు అంటారు, అంటే బెటర్మెంటే జరిగింది కానీ క్లైమాక్స్ ఒకటే డిఫర్ అవుతా. ఇంకెక్కడ కూడా అన్ని సీన్స్ చాలా ఎంజాయ్ చేస్తూ చాలా కామెడీ. ఇప్పుడు కూడా విపరీతంగా సినిమా వచ్చినప్పుడల్లా ఫోన్లో వస్తాయి నాకు జెమినీలు. నాకు తెలిసి సినిమా మెయిన్ స్ట్రీమ్ సినిమా కంటే టీవీలో పెద్ద హిట్ ఆ సినిమా. అతడు ఒకటి మహేష్ బాబుది, కళ్యాణ్ మన గుడుంబ శంకర్ ఒకటి నాకు తెలిసి పెద్ద హిట్ టీవీలో. చాలా పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు ఆ సినిమాలకి. ఆ గుడుంబ శంకర్ వచ్చేంత వరకు కూడా విలన్ ని అంత కామెడీగా ఆట పట్టించడం కానీ ఈ ట్రెండ్ లేదు. మీరు గుడుంబ శంకర్ తీసిన తర్వాత అలాంటి సినిమాలు అంటే విలన్ తో సంబంధించిన కొన్ని సీన్స్ ఏవైతే ఉన్నాయో సరదాగా ఏడిపించడం దగ్గర నుంచి హీరోయిన్ తో సహా ఆ ట్రెండ్ కొంతకాలం నడిచింది ఒక విధంగా చెప్పాలి అని అంటే. కానీ అనుకున్నది ఏంటి అని అంటే ప్రాపర్ టైమింగ్లో రాలేదా, ఆ టైమింగ్లో వచ్చుంటే కమర్షియల్గా ఇంకా హిట్ అయి ఉండేదా, కొంచెం అడ్వాన్స్గా తీసామో అనిపించింది అలాంటిది. తర్వాత క్లైమాక్స్ డెఫినెట్గా ఉంటే ఇంకో వేరే రేంజ్గా ఉండేది సినిమా. అది ఫ్యాన్స్కి నచ్చలే సినిమా, కానీ ఫ్యామిలీస్ నచ్చింది. ఫ్యామిలీ నచ్చడం వల్ల యావరేజ్గా బయటపడింది కమర్షియల్గా. ఫ్యాన్స్కి నచ్చుంటే ఇంకొక ఖుషి రేంజ్ సినిమా అయ్యేది యాక్చువల్గా సినిమా. ఫ్యాన్స్ ఏమనుకున్నారు, గుడుంబ శంకర్ పేరు పెట్టగానే మంచి భాష లాంటి సినిమా వస్తుంది మా హీరోకి అన్న రేంజ్లో ప్రిపేర్ అయి ఉన్నారు. వాళ్ళు ఏదో కల్చరల్ షాక్ లాగా గురయ్యారు. ఇదేంటి కామెడీ సినిమా తీశారు హీరోయిజం లేకుండా అని వాళ్ళు చాలా హర్ట్ అయ్యారు. సెకండ్ వీక్ వచ్చేవాడికి ఫ్యామిలీస్ ఎప్పుడైతే వచ్చి వాళ్ళు ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారో, నాతో తిట్లు తిన్న వాళ్ళు చాలా ఉన్నారు ఫ్యాన్స్లో. ఇప్పుడు చాలా బాగుందండి, ఫ్యాన్స్ మీరే చెడగొడుతున్నారు మంచి సినిమాలు చేయనివ్వకుండాను, హీరోల్ని ఒక చట్టంలో ఉంచేసి. నాతో తిట్లు తిన్న వాళ్ళు చాలా ఉన్నారు అప్పట్లో ఫ్యాన్స్. మీకు బాగలేదని ప్రపంచానికి బాగోదా చూడు, మరి ఇప్పుడు ఫ్యామిలీస్ బాగా చూస్తున్నారు కదా, ఎంజాయ్ చేస్తున్నారు కదా అని. అలా ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ అంటే మేజర్ పార్ట్ ఉంది ఈ మేజర్ హీరోలకి. ముఖ్యంగా చిరంజీవి గారి ఫ్యాన్స్ కానీ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ చాలా హ్యూజ్ పాపులేషన్ అది. సో ఆ ప్రభావం ఉంటుంది, సక్సెస్ ఫెయిల్యూర్ మీద ఉంటుంది. అవును. అంటే దాని తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో మీరేమనుకోలేదండి? అది ఒక రీమేక్ ఏదో అనుకున్నాం కానీ అది నాకే నచ్చక, నచ్చితే ఓకే ఆయనకి, కానీ నాకే నచ్చలేదు. అప్పుడు ఒక సినిమా ఒక పెద్ద ప్రొడ్యూసరే చూపించారు, నన్ను మెంటల్గా ప్రిపేర్ చేశారు, మీకు చూపించమన్నారని నేను చూస్తే నాకు నచ్చలే అది. సో అలాగా ఇంకో 2-3 సార్లు అనుకున్నదే. బట్ నేను ఒకసారి కన్నడ సినిమాల్లో ఉండగా ఆయన అనుకోవటం, నేను అక్కడ బిజీగా ఉన్నాను అనుకోవటం, అలాగే నాకు నేనుగా ఇప్పుడు అడగలే మళ్ళీ. అదే చెప్పాను కదా ఆ ప్రాబ్లం ఉంది నాకు. అంటే నేను అడిగుంటే నేను సినిమా చేస్తాను మీతో అంటే గుడుంబ శంకర్ 2 సినిమాలు వచ్చును. అంత రెస్పెక్ట్ ఇస్తాడు ఆయన, బాగా ఇష్టం. ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు వ్యక్తిగతంగా ఆయన అంటే ఇష్టం అని. ఒకసారి నీకు ఎప్పటి నుంచి తెలిసని ఆరాలు మొదలుపెట్టారు ఇండస్ట్రీలో, అప్పుడో తెలియదు. అంటే ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా మళ్ళీ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ నుంచి కొంతకాలం పాటు కన్నడ కూడా మీరు పనిచేశారు. అంటే ఇక్కడి నుంచి మళ్ళీ అటెందుకు వెళ్ళారు, అటు నుంచి మళ్ళీ ఇటు వచ్చారు, అది ఎలా పుట్టి పెరిగిందంతా కర్ణాటక. పునీత్ రాజ్కుమార్ అక్కడ టాప్ స్టార్, మీరు కన్నడ వచ్చు కదా, నా కన్నడలో నాతోటి సినిమా చేయొచ్చు కదా అని అడగడం మొదలుపెట్టాడు. అరే ఇంత ఇంట్రెస్ట్గా ఒక పెద్ద టాప్ స్టార్ అడుగుతున్నాడని, మనకి లాంగ్వేజ్ బ్యారియర్ లేదు, లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు, ఫ్లూయెంట్గా కన్నడ మాట్లాడతాను నేను. సరే వైనాట్ అని చెప్పి గుడుంబ శంకర్ తర్వాత గుడుంబ శంకర్ జరుగుతుండగానే నేను కమిట్ అయ్యాను. అది చాలా రెస్పెక్ట్ పెంచింది నేను. అంటే ఒక తెలుగులో ఒక టాప్ స్టార్తో చేస్తూ నేను అడగగానే ఇమ్మీడియట్గా కన్నడ సినిమా చేస్తున్నాడు అంటే, కన్నడ సినిమా అనగానే మనకు చిన్న చూపు కదా, కన్నడ ఇండస్ట్రీకి వెళ్ళటం అంటే చిన్న చూపు. అలాంటిది నేను ఆ సినిమా రిజల్ట్ ఏంటో ఇంకా తెలియకుండానే నాకు ఏదైనా లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు కదా నేను ఒప్పుకున్నందుకు చాలా రెస్పెక్ట్గా ఉండేవాళ్ళు. రాజ్కుమార్ గారు కానీ ఆయన పెద్ద ఆయన రాజ్కుమార్ గారు, అలాగే పునీత్, వీళ్ళందరూ కూడా చాలా చాలా రెస్పెక్ట్ ఇచ్చేవారు వాళ్ళు. సో ఇమీడియట్గా ఆ సినిమా తర్వాత పైగా ఓన్ ప్రొడక్షన్ మాది అది. నేను ఓన్ ప్రొడక్షన్ అది చేస్తా అన్నాను, ఇమీడియట్గా ఓకే అనేసాడు. సో 12 సెంటర్స్ 100 days అది సినిమా. అదే కాపీ చేస్తే ఆట అనే సినిమాకి పెద్ద ఇష్యూ అయింది అప్పట్లో. నా నుంచే రెవల్యూషన్, అది రెవల్యూషన్ అనేది అప్పుడు స్టార్ట్ అయింది ఇండస్ట్రీలో. ఎవరు రైటర్లు అయినా సరే ఎవరో ఒకరు కాపీ చేస్తే వాళ్ళు చెప్పుకునే వాళ్ళకి అది బ్యాడ్ నేమ్ వస్తుంది.
ఆ రెవల్యూషన్ తీసుకొచ్చింది నేనే. బయటకు వచ్చారు ఆట టైంలో ఎంఎస్ రాజు గారి మీద ఫైట్ చేసాం. చాలా మంది టాప్ డేటర్స్ అన్న వాళ్ళు, రాజమౌళి కానించి త్రివిక్రమ్ కానించి అందరూ వచ్చారు. నాది పూరి, వినాయక్ మొత్తం అందరూ వచ్చి నిలబడ్డారు. వస్తే ఆయన ఫైన్ కట్టేటప్పుడు దానికి. సో అక్కడి నుంచి చాలామంది ధైర్యం వచ్చింది. ఎంఎస్ రాజు లాంటి ఒక నిర్మాత ఒక తప్పు చేస్తే ఇండస్ట్రీలో న్యాయం జరిగింది అని అందరికి నమ్మకం వచ్చి, ఆ తర్వాత అన్నీ చాలా పంచాయతీలు జరిగినాయి కథలు. అంటే న్యాయం కూడా జరిగింది చాలా వాటికి, నిజంగా కాపీ చేసిన వాటికి. సో అక్కడి నుంచి అందరూ బయట రావడం మొదలుపెట్టారు. నేను ఏంటంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అది ఒక కథ అనేది. ఒక అసిస్టెంట్ డైరెక్టరు, ఒక డైరెక్షన్ కోసం ఒక రైటరు ఒక పెద్ద ప్రొడ్యూసర్కి వెళ్ళి కథ చెప్పడం అనేది ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయితే ఇంకా ఛాన్సెస్ ఎలా వస్తాయి? నేను చెప్తే ఈ ప్రొడ్యూసర్ కాపీ చేస్తాడేమో అనే ఇన్సెక్యూరిటీ ఉంటే ఇంకెవరు ఎక్కడ? సో అది బ్రేక్ చేయాలని నేను నిజంగా పోరాటం చేసి అది అర్థం చేస్తున్నారు అందరూ. ఓపెన్ మైండ్గా చేస్తున్నాడు శంకర్, నిలబడ్డాడు అని డైరెక్టర్లు అందరూ వచ్చారు. ఎప్పుడు రాని వాళ్ళందరూ కూడా అప్పుడు ఆ రోజున బయటకు ఒక మంత్ జరిగిందని పోరాటం దాని మీద. అక్కడి నుంచి అందరికీ కథ కాపీ చేయాలంటే భయపడే స్థాయికి తీసుకొచ్చాం ఇండస్ట్రీలో. అదొక ఎఫర్టే ఆ రోజుని.